ఇప్పుడు శోభారాణి గారి గురువు గారు సన్మాన సభ జరుగుతుంది. కేశవనాథ్ గారు, జెడ్పీహెచ్ఎస్ అలియాబాద్ స్కూల్ పీటీఓ గారు. ఒకసారి నువ్వు మాట్లాడు. మా కేశవనాథ్ సార్ గారు మా తొలి గురువు. సంగీతం అంటే చాలా ప్రీతి, ప్రాణం అనే చెప్పాలి సార్కి. నాతో పాడించుకునేవారు చిన్నప్పుడు. 6th to 10th వరకు నా గురువు గారు. శోభమ్మ ఒక్క పాట పాడినా అని ప్రోత్సహించేవారు. చిన్న చిన్న పాటలు రాయించి నేర్పించేవారు. రాకున్నా కానీ అలాగందన్నా ఇంకొంచెం హైలో తీసుకో అలా చెప్పి నేర్పించేవారు. మా మొదటి గురువు. చాలా సంతోషం సార్ ఇక్కడ వరకు వచ్చినందుకు. నాకోసం చిన్న సన్మానం సత్కరించబోతున్నాను. శోభారాణి గారికి సంగీత పిపాస. యాక్చువల్గా ఆయన మొలకెత్తించింది గురువుగారని చెప్పడం చాలా హర్షదాయకం. మనందరి హర్షధ్వానాల మధ్య ఆవిడని ఈ రకంగా తీర్చిదిద్దినందుకు మొదటి కారణమయ్యారు గురువుగారు. సో ఇప్పుడు ఒక చిన్న చిరు సన్మానంతో ఆయన్ని మనం గౌరవించుకుందాం. మీ అందరి హర్షధ్వానాల మధ్య ఒకసారి ఒక చిన్న జ్ఞాపిక. అలాగే వారి చిరు సందేశం ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక పైన ఉన్నటువంటి అందరికీ కూడా ఈ సాయం వేళ నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఔత్సాహికులైన ఉత్సాహవంతులైన గాయని గాయకులను ఒక వేదికపైకి చేర్చి గాన లహరి అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నటువంటి నా శిష్యురాలు శోభారాణి గారికి శుభాభినందనలు, శుభాశిష్యులు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడెప్పుడో చిన్నప్పుడు 20 సంవత్సరాలకు పూర్వం హై స్కూల్ లెవెల్లో 6th class 7th class ఆ ప్రాంతంలో చక్కగా పాడేది అమ్మాయి. అమ్మ పాడరా అని చెప్పి ప్రతిరోజు కూడా నేను క్లాస్కి వెళ్ళిన ప్రతిసారి, నేను స్కూల్కు చాలా తక్కువ వెళ్ళేది. నేను బేసిక్గా నేను ఫోక్ డాన్స్ ఆర్టిస్ట్ని. అప్పట్లో నాకు త్రూఅవుట్ ఇండియా లెవెల్ కానివ్వండి, ఐసీసీఆర్ తరఫున ప్రపంచ దేశాలకు కూడా మన ఆంధ్రప్రదేశ్ కల్చరల్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను ప్రమోట్ చేసింది. అయితే ఆ రకంగా నేను స్కూల్కు తక్కువ వెళ్ళేవాడిని. కానీ వెళ్ళిన ప్రతిసారి కూడా శుభమ్మ ఒక పాట పాడబెట్టా అని చెప్పి పాడించుకునేవాడిని. ఆ రోజుల్లో చక్కగా చిన్న చిన్నగా తప్పట్టు అడుగులతో పాడుతున్నటువంటి శోభారాణి ఈరోజు ఇంత పెద్ద గాయనిమని, ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించడంలో తనదైన శైలిలో ముందుకు నడుస్తున్నటువంటి అమ్మాయిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాశిష్యులు కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఏమనుకోకుండా ఈ వేదికపై నుండి శోభారానికి నేను కూడా ఒక చిరు సత్కారం చేయాలనుకుంటున్నాను. చిన్న శాలువతో దయచేసి స్వీకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री तस्मै श्री तस्मै श्री श्री गुरुवे नमः। మీరు మీ కరతాళ ధ్వనులతోని మార్భోగించడం చాలా సంతోషం. అయితే మేము చేసిన సత్కారానికి కాదు, తన స్టాండర్డ్కు మీరు ఇచ్చినటువంటి చప్పట్లుగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. జనరల్గా మనకి గురువుగారిని సత్కరించుకోవడం శిష్యురాలు మనం అందరూ చూస్తుంటాం, కానీ శిష్యురాలని కూడా అదే గురువుగారు అదే అభిమానంతో సత్కరించుకోవడం అంటుంటుంది మనం ఈ స్టేజ్ ద్వారా మనం చూస్తున్నాము. మీ అందరి హర్షధ్వానాల మధ్య వాళ్ళిద్దరి గురు శిష్య సంబంధానికి మనందరం కూడా ఒకసారి జోహార్లు పలుకుదాం. ధన్యవాదాలు సార్. అలాగే మా అందరి కోరిక మేరకు ఒక చిన్న పాటతో మా అందరినీ కూడా అలరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్యదా భావించవద్దు, నేను పాడలేను ఇప్పుడు, కొద్దిగా హెల్త్ ప్రాబ్లం. సో మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ఉత్సాహవంతులైన కళాకారులకు అందరికీ కూడా, గాయని గాయకులకు అందరికీ కూడా మరొకసారి నా తరఫున శుభాభినందనలు, శుభాకాంక్షలు, శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శుభం భూయాల్. సో కార్యక్రమానికి పిలువగానే విచ్చేసి మనందరికీ వారి శుభాశిష్యులు తెలిపినందుకు కేశవనాథ్ గారికి, బీనాదేవి గారికి కూడా మనస్ఫూర్తిగా మన శోభారాణి శ్రీనివాస్ స్వరలహరి గానలహరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేడం, ఈ విషయంలో మీరు కొంచెం మీ స్పందన తెలియజేస్తే. సారు ఆరోగ్యం బాగలేదు, కానీ మీరు కొంచెం మీకు తోచిన 2 మాటలు లేదు ఒక పాటతో
మోగాలే వేచి నిలిచెనుగా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆదమరచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు. చాలా ఆనందం. జనరల్గా శోభారాణి గారు చాలా బాగుపడతారు, మనందరికీ తెలుసు. అయితే గురువుగారు తన భార్యతో సహితంగా కుటుంబ సమేతంగా వచ్చి ఆవిడని ఆశీర్వదించడంతో ఆవిడ మనసు పులకించిపోయిందని ఈ పాట రూపంలో మనకు తెలియజేశారు. నిజంగా ఆ పాట చాలా ఎంతో చక్కగా పాడారు. ఉత్సాహంగా పాడింది అమ్మాయి. నిజంగా నేను ఈ కార్యక్రమాన్ని చూస్తూనే ఉన్నాను 12:30 నుండి యూట్యూబ్లో. అక్కడ తను నెల్లూరు నుండి వచ్చానన్నారు, ఇంకొక తను ఇక్కడ బెంగళూరు నుండి వచ్చామన్నారు, తర్వాత వీరు చెన్నై నుంచి వచ్చారు సార్, చెన్నై నుంచి వచ్చారు. చెన్నై నుండి తుని అని ఒకరు అన్నారు. ఇవన్నీ కూడా విన్నాను నేను. ఈ అమ్మాయి కూడా పాడింది. వారు పాట పాడుతూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యాంకర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా చక్కటి కార్యక్రమం చేపట్టారమ్మా. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను చాలా గర్వపడుతున్నాను. అరే, నా స్టూడెంట్ ఈ స్థాయికి ఎదిగారు అని. ఎందుకంటే నేను కూడా ఒక కళాకారుడే కాబట్టి ఆ విలువలు, ఆ కష్టం ఏందో నాకు బాగా తెలిసిన వాడిని కాబట్టి మీరు చాలా స్ట్రెయిన్ తీసుకొని కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుండి ఎంతోమంది ఉత్సాహవంతులైనటువంటి గాయకులను ఒక వేదికపైకి చేర్చి అందరికీ ఈ అవకాశాన్ని కల్పించిన మీరు సర్వదా అభినందనీయులు. థ్యాంక్ యూ. ఈ క్రెడిట్ అంతా మా సాయి ప్రసాద్ గురువు గారిది. ఆయనే లేకపోతే నేను ఇక్కడ లేను. నాకు సంగీతాన్ని నేర్పించి ఆన్లైన్లో నేర్పించారు. చాలా బాగా తీర్చిదిద్దారు. ఒక మట్టిని తీసుకొచ్చి ఒక పాత్రను తయారు చేసినట్టుగా నాకు సంగీతాన్ని నేర్పించి నాకంటూ శిష్యులని ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళని కూడా నేను నేర్పిస్తున్నాను. గురువుగారి దయ వల్లనే ఇక్కడ వరకు వచ్చాను నేను. ఆయన ఇచ్చినటువంటి ఈ వరాన్ని నేను మర్చిపోలేను ఎప్పటికీ. థ్యాంక్ యూ గురువుగారు సాయి ప్రసాద్ గారికి చాలా ఎప్పటికీ రుణపడి ఉంటాను. పాదాభివందనం గురువుగారు. మీరు ఎక్కడున్నా చూస్తున్నారు. చాలా సంతోషం. అందరూ నన్ను ఇలా పొగుడుతుంటే నాకు మీరే కనిపిస్తున్నారు గురువుగారు. నా ఎదుగుదలలో కానీ నా ఆనందంలో కానీ ఎప్పుడు మీరు ఉంటారు, కనిపిస్తారు, ఉన్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. ఒక కొయ్య ముక్కను తీసుకొచ్చి మాణిక్యాన్ని తీర్చిదిద్దడంలో తొలిమెట్టు అంకురార్పణ మన కేశవనాథ్ గారికి అయితే, తరువాత తుది మెరుగులు చివరి రూపం అయినటువంటిది సాయి ప్రసాద్ గారు గుంటూరు గారు తీర్చిదిద్దారు. సో ఈ విధంగా అంచెలంచెలుగా ఇంకా ఎంతో 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 ఎదగాలని మనందరి తరపున శోభారాణి గారిని, నేను పెద్దవాడినే పర్వాలేదు, ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరంతా నిజంగా నన్ను ఆదరించి ఇంతవరకు వచ్చి నా కోసం ఇంత అసలు మాటలు రావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూస్తుంటే. మీ అభిమానానికి శోభమ్మ, అందరూ శోభమ్మ శోభమ్మ అంటారు. అదే నాకు చాలా ఇష్టమైపోతుంది ఆ వర్డ్ అనేది. మా గురువు గారు శోభమ్మ, సాయి ప్రసాద్ గారు శోభమ్మ, అందరూ శోభమ్మ శోభమ్మ, రెడ్డి సారు, అందరూ చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఈ ఆనందానికి అవధులేవు. ఎప్పుడు ఇలాగే ఉంటాను. ఇంకా నేను కూడా శిష్యులను తయారు చేస్తాను. ఈ సంగీతాన్ని ముందుకు తీసుకెళ్తానని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్. అయితే చివరిగా ఒక చిన్న మాట, గురువుగారి అనుమతితో, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే ఒక మాట మనందరికీ కూడా ఉంటుంది. సో అది నీలో ఇప్పటి నుంచి గురువుగారి సమక్షంలో అంకురార్పణ చేసి నువ్వు ఎలాగైతే నీవు ఈ విధంగా తయారయ్యావో నీ శిష్యుల్ని కూడా అట్లాగే తయారు చేస్తూ వాళ్ళకి గర్వకారణమయ్యేటట్టుగా ఎదుగుతావని మేమందరం కూడా భావిస్తున్నాం. తప్పకుండా అన్యదా భావించొద్దు. లేదు సార్, తప్పకుండా. నేను ఎప్పటికీ గురువులను మర్చిపోలేను. నేను వచ్చిన స్థితి నాకు తెలుసు.
నేను కష్టపడ్డ విధానము నాకు తెలుసు. గురువులు ఏ విధంగా సహకరించారో కూడా నేను మర్చిపోలేను. ఎన్ని నిద్రలేని రాత్రులు నాకు గురువుగారు నేర్పించారో నాకు ఆ విషయం తెలుసు. నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏ గురువుని నేను మర్చిపోలేను. నాకు శిష్యులుగా ఉన్న వాళ్ళకు కూడా నేను ఆ విధంగానే నేను నేర్పిస్తాను. వాళ్ళను కూడా నా విధంగానే తయారు చేస్తాను. ప్రామిస్. ధన్యవాదాలు సార్. పిలవంగానే మీరు భార్యా సమేతంగా వచ్చి మీ ఆశీస్సుల్ని ఈ విధంగా అందజేసినందుకు ధన్యవాదాలు. మీ ఆదరణ, మీ అభిమానం ఇలానే మీ ఆశీస్సుల రూపంలో ఆవిడ వెన్నంటి ఎప్పుడూ ఉంటాయని మేము అందరం కూడా భావిస్తున్నాము. ధన్యవాదాలు సార్ మరొకసారి.